సకల సర్వకామకరమైన తండ్రి వందనాలు. మీకే ఘనత, మీకే మహిమ, మీకే ప్రభావం. అయ్యా, ఈ పునరుత్థాన దినమున మీ అందరం కలిసి చాలా ధ్యానించుతుండగా మాకు కావాల్సిన అనుదిన ఆహారము, మాకు కావాల్సిన వాక్య కావాల్సిన అన్నీ మాకు దేవుడి మీద దయచేస్తాయని ఆశిస్తున్నాయి. వచ్చిన ప్రతి వారిని దీవించింది. ఈ ఆఖ్యానం మీరే నడిపిస్తారని చిన్నపడడం ప్రభావాలను వేస్తున్నామని ఆమేన్. స్తోత్రం పాటతోటి ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకున్నాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపవలె కాచి దీవారాత్రములో కంటి పాపవలె కాచి దయగల హస్తముతో దోచి నడిపించితివి, దయగల హస్తముతో దోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనియక కృపలతో బలపరచితివి, కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినున్న శోధాత్మను సగితివి, సంపూర్ణ సిద్ధినున్న శోధాత్మను సగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంతో భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింపా ఎంతో భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడిద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడిద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. సదపాడిద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. సదపాడిద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం
చెల్లించుమో యేసునాథుని ఏలును తలంచి స్తోత్రం చెల్లించుమో స్తోత్రం చెల్లించుమో. హల్లెలూయా. అప్పుడు దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. వాళ్ళ సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. వాళ్ళ సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. వాళ్ళ సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. వాళ్ళ సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము మన్నాను పంచిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. మండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. మండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ, దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ, దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. నీ నామము దేవా అనుదినము స్తుతించెదా నీ నామము దేవా అనుదినము. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువలేదు, నిన్ను నే విడువలేదు. స్తుతించెదా నీ నామము దేవా అనుదినము. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేసినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేసినావు. నిన్ను నే మరువలేదు, నిన్ను నే విడువలేదు. స్తుతించెదా నీ నామము దేవా
శరణం నీవే నాకు మార్గము నీవే నాకు శరణం నీవే నాకు మార్గము నిన్నునే మరుగలేసు నిన్నునే విరుగలేసు స్తుతియు శివాని నామం దేవా అనుదినము స్తుతియు శివాని నామం దేవా అనుదినము దేవా అనుదినము. హల్లెలూయా. నేటి ఉత్తర పక్షిత భాగంగా పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 4వ అధ్యాయం. నా నీతికి ఆధారములు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము, ఇరుకులో నాకు విశాల కలుగు చేసి మొరడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పడుతున్న దాన్ని తెలుసుకును. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు. నీతియుక్తమైన బలులు అర్పిస్తూ యెహోవాను నమ్ముకండి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా వరదను గురించి. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. గత పునరుత్థానం నుండి ఈ పునరుత్థానం వరకు దేవుడు అందరినీ కాచి కాపాడి మళ్ళా ఈరోజు ఆయన సన్నిధిలో మనం కనపడడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయన స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి చిన్న మందగా మనం అనుకున్నప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నందుకు దేవునికి మరి ముఖ్యంగా దేవాదేవి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నాకు గత వారంలో కొంచెం సిక్ అయినప్పుడు కూడా దేవుడు తన కృపను చూపించి ఆ ఫీజుకి వచ్చిన ఎనర్జీని చాలా వరకు మరి తగ్గి మరి మరలా నేను దేవుడిలో కనపడటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. సంపూర్ణ స్వస్థత కోసం నా యొక్క స్కిన్ ఎలర్జీ తగ్గిపోవాలని చెప్పి నార్మల్గా నా స్కిన్ అవ్వాలని మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా రిటైర్మెంట్ వరకు నా ఆరోగ్యాన్ని దేవుడు కాపాడాలి. నా యొక్క జాబ్లో మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతుంది. మరి రిటైర్మెంట్ ఫైల్ ఆఫీస్కి వెళ్తుంది. మరి చక్కగా ఎవరి సంతకాలు ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసి మరి సకాలానికి ఆ యొక్క ఫైల్ కంప్లీట్ అవ్వడానికి, సకాలానికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ సకాలానికి రావడానికి మీరందరూ మరి దేవుని ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. బిడ్డని బట్టి కూడా వందనాలు. మరి రూపస్లో ఉన్నాడు బాబు, కార్డ్స్ రావాల్సి వస్తుంది. సో మీరు రూపస్ జాబ్ రావాలి జ్ఞాపకం చేసుకోండి. మరి I-140 రావాలి జ్యోతికి. మరి I-140 మరి గవర్నమెంట్ వల్ల లేట్ అవుతుంది. ఎంతోమంది అప్లికేషన్స్ ఆర్డర్లో ఉన్నాయంట. మరి I-140 వస్తే ఫస్ట్ జాబ్ అఫీషియల్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే I-140 త్వరగా రావడానికి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి వాళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారు. మరి జ్యోతికి కూడా కొంచెం స్టమక్ పెయిన్ వస్తుంది. మరి అది కూడా తగ్గిపోయేటట్టుగా ప్రేయర్లు జ్ఞాపకం చేసుకోండి. మరి పాప శైలిని ఫ్రాన్సిస్ని కూడా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇంకా మరి సంతాన భాగ్యం ఇంకా కలగలేదు. మరి దేవుని జ్ఞాపకం చేసుకుని వారి ఇవ్వని వారికి కన్సీవ్ అవ్వడానికి మరి కుటుంబంలో సాక్షిగా ఉండడానికి మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి మల్లయ్య గారు అబ్బాయి మ్యారేజ్ ఉంది. మరి ఆ మ్యారేజ్ మా ద్వారానే మ్యారేజ్ కుదిరింది. మరి ఆగస్టు 9వ తారీఖున వివాహము, 8వ తారీఖున ప్రధానం తీసుకెళ్ళాలి. తల్లి లేని పిల్లలు. మరి మదర్ చనిపోయి సెప్టెంబర్ 18కి
1 year అవుతుంది. వాళ్ళు చాలా బాధలో ఉన్నప్పటికీ మరి వివాహాన్ని బట్టి మరి దేవుని చిక్కరాచికి ముందుకు వస్తున్నారు. మరి వారి కుటుంబంలో కుమారులకి మరి పెండ్లి కుమారులకి మరి అన్నయ్యకి మంచి ధైర్యాన్ని దేవుడి వారిని మరి అన్ని పనుల్లో మరి అన్ని గౌరవంగాను మర్యాదగాను క్రమముగాను మరి మహోత్సవంగాను వివాహం జరగాలని జ్ఞాపకం చేసుకోండి. మరి వర్షాకాలంలో పెట్టుకున్నారు కాబట్టి మరి వర్షం వల్ల ఎవ్వరు ఇబ్బంది పడకుండా మరి పొడి వాతావరణం కావాలని కూడా ప్రేమలో అందరూ జ్ఞాపకం చేసుకోవాలని నేను నిర్ణయించుకుంటున్నాను. మరి ఈ యొక్క సంఘం ఈ యొక్క యశోద మరి ఫెయిత్ మినిస్ట్రీస్ మరి ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా నూతనంగా ఆత్మలు ఇక్కడ చేర్చబడాలని, మరి 7 ప్లేస్ కోసం మరి మీరందరూ ప్రార్థనలో భారంగా ప్రార్థించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోతుండగా మనందరం కూడా దేవుని పొందాలని ఆశిస్తూ చిన్న సాక్ష్యాన్ని దేవుడు సన్నిధిలో ముగిస్తున్నాను. తెలుస్తున్నాను మన మధ్యన శిరీష సాక్షి దేవుడికి చాలా సఫర్ అయ్యారు. ఆయన అంటే పరిస్థితి చిన్న తక్కువే భయమేసింది నాకు. సో నేను అప్పటి వరకు నాకు జీసస్ అంటే తెలియదు అసలు నాకు. నేను ఆ దేవుని నమ్ముకొని ప్రేయర్ చేశాను, ప్రేయర్ స్టార్ట్ చేసుకున్నాను. ఆయన బ్రతికించు తండ్రి భయమేసింది. అట్లానే ఆ దేవుడు బతికించాడు. అట్లానే నా అన్నకు కూడా ఇద్దరి కోసం ప్రేయర్ చేశాను. వాళ్ళిద్దరూ కోవిడ్ నుంచి బయటపడ్డారు. సాక్షి చెప్తాను అప్పుడు నుంచి మనసులోనే ఉంది, చెప్పుకోలేకపోయాను భయమేసి. సో ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. దేవుడికి థ్యాంక్స్ అలాట్. దేవుడిని దీవించగాక. ప్రసంగ భాగంలో కలిసిన ఆయన మాట్లాడిస్తూ అందరూ తప్పకుండా ఆనందించాలి. దేవుడు నామ స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు సాక్షి చెప్పిన మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చదవబడిన పాఠ్య భాగమైన కీర్తన భాగంలో 4వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో ఏమైతే సాక్ష్యం చెప్పారో దానికి సమాధానం కనపడుతుంది, జవాబు కనపడుతుంది. 4వ కీర్తన మొదటి 2 వచనాలు చాలా చక్కగా క్లియర్గా అక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు. చదువుతారా? 4వ కీర్తన 1-2 నా నీతికి ఆధారం దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసుకున్నాడు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించున్నాడు. ఇది దావీదు తన అనుభూతితో రాసిన కీర్తన. ఏమంటున్నాడంటే నా నీతికి ఆధారం దేవా. అంటే దావీదు స్వనీతి లేదు ఆయనకి. దావీదుకి ఎవరి నీతి ఉందంటే దేవుని యొక్క నీతి ఉంది. ఎప్పుడైతే దావీదు చిన్నప్పటి నుండి కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడో ఆయన నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. అందుకని అంటాడు, ఆయనలో దేవుని నీతి ఉంది కనుక నా నీతికి ఆధారం అవుతేవా. దేవుని నీతికి ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయన ఆధారం చేసుకున్నాడు. అంటే ఇంకో మాట చెప్పాలంటే దేవుని ఆధారంగా చేసుకున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఆధారంగా చేసుకున్నాను కనుక నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరం. నేను మొదలుపెట్టినప్పుడు అంత గొప్ప మాట అండి. ఆయన మొదలుపెట్టినప్పుడు అంట నాకు ఉత్తరం ఇవ్వమంటున్నాడు. తర్వాత ఇరుకులు ఇబ్బందులు అనేవి చాలా భయంకరమైన వస్తుంది. ఇప్పుడు చెప్పిన సాక్ష్యాలు చూసినట్లయితే మరి నేను ఒకళ్ళు ఎరుగుతాను. నేను పూర్వకాలం మరి 1983లో వైద్యం చేసినప్పుడు ఒక ఆరోగ్య డాక్టర్గా ఒక వ్యక్తిలాగే
ఈ ఎక్స్పైర్ అయిపోయిన పీరియడ్ లవ్లీ ఒకరికి రాసుకుంటే చాలా వికారంగా తయారైపోయింది స్కిన్ అంతా. స్కిన్ ఎలర్జీ వచ్చేసి అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ జగ్గేపేటలో ఉంది, ఇట్లా అడ్లు తమ్మారం అని అక్కడ జరిగింది ఇన్సిడెంట్. అప్పుడు ఒక రంగు పోయి ఇంకొక రంగు వెళ్ళిపోయింది, స్కిన్ ఎలర్జీ వచ్చేసి. దాని కొరకు మళ్ళీ అక్కడ నుండి విజయవాడ మరి రిఫర్ చేయడం జరిగింది డాక్టర్ సీతాలక్ష్మి అని డాక్టర్. ఎందుకంటే నేను తీసుకెళ్ళా అప్పుడు ఆరోగ్య డాక్టర్ గారు నేను ఉన్నాను కనుక ఆ యొక్క పేషెంట్ నేను తీసుకువెళ్ళాను. చాలా భయంకరమైన వికృత రూపం వచ్చేసింది అనమాట. ఒక కలర్ పోయి ఇంకొక కలర్ వచ్చాను. కాబట్టి అది ఎక్స్పైర్ అయిపోయిందని చూసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మరి మేరీ హెలెన్ గారు కూడా అదే పరిస్థితి, అదే అనుభవం. కానీ దేవుడు అద్భుతం జరిగించాడు. ఆ స్కిన్ ఎలర్జీ అనేది దాదాపు 3 నెలలు వరకు నేను 1953 ఆమెకు ఆనాడే ఒక 10,000 రూపాయలు ఖర్చు అయ్యింది. 10,000 అంటే చాలా ఎక్కువ. కానీ దేవుడు మహాకృపను బట్టి ఆమె ఇచ్చిన సాక్ష్యాలను బట్టి సో దేవుడు ఆమెను స్వస్థపరిచాడు స్కిన్ ఎలర్జీ. అలాగే అదొక రకమైన ఇరుకు. అది మాత్రమే కాకుండా మరి శిరీష సతీష్ మరి తాను కూడా సాక్షి. ఈ యొక్క కరోనా అంటే COVID-19 వల్ల ఎంతో మంది, కొన్ని కోట్ల మంది భారతదేశంలో ప్రపంచంలో కూడా ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో నేను కూడా బాధితుడు. 2021 ఆగస్టు 3వ తారీఖున నాకు అటాక్ అయింది. 2 months వరకు నేను కోలుకోవాలి. అందరూ 14 రోజులు 15 రోజులకే కోలుకుంటే నేను 2 months వరకు నాకున్న హెవీ బాడీ, హెవీ వెయిట్, అప్పుడు 94 kgs ఉన్నాను. దీనివల్ల నాకు ఏమైందంటే తొందరగా తగ్గల, సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలైంది. కనుక దాని నుండి కూడా నా తదుపరి తెలిసిన ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే ఆ గృహంలో కూడా ఒక ఇద్దరు కోల్పోవడం జరిగింది. కనుక అది చాలా మహమ్మారి అంటారు. మీకు మాట చెప్పాలంటే లైక్ ప్లేగ్ అంటారు. ఇదివరకు పూర్వకాలం నా చిన్నప్పుడు ప్లేగ్ అనేవాళ్ళు, కలరా అని ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఆ ప్లేగ్ వచ్చినప్పుడు ఆ మచ్చుకి కలరా ఇవన్నీ వచ్చినప్పుడు చాలా చనిపోయారు. అలాగే ఈ 2021లో కూడా ఇట్లాంటి ప్లేగ్ వచ్చింది, అది కరోనా. దానివల్ల మరి సతీష్ అలాగే శిరీష వాళ్ళ ప్రాణంని దేవుడు అద్భుతంగా కాపాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం చేస్తాడు. అదే అంటాడు, ఇరుకులో విషయాల తక్కువ చేస్తున్న వాడు నీవే. ఆ ఇరుకులు లేదా శ్రమలు, ఆ ఇబ్బందులు, బాధలు, ఆ 34వ కీర్తనలో 19వ వచనంలో క్లియర్ కనపడుతుంటారు విషయం. దావీదు చెప్తారు 34వ కీర్తన 19వ వచనం, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములట. అసలు కౌంట్లెస్, చాలా భయంకరంగా ఆపదలు వస్తాయి నీతిమంతులకి. ఎందుకు వస్తాయి అంటే ఆ నీతిమంతుల మీద పడేవాడు అప్పుడు ఉన్నాడు. అది ఎవడంటే సాతాను. వాడు ఎప్పుడు ఎవరు మిగులురా అని చెప్పేసి వాడు గర్జించే సింహంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ వ్యాధులు అన్నాయి, ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నాయి, బాధలు అన్నాయి కూడా, ఇవన్నీ కూడా సమస్య. అది ఇరుకు లాంటివి అన్నమాట. అయితే అక్కడ 17వ వచనంలో చదివినట్లయితే అక్కడ రిలీఫ్ అనేది దొరుకుతుంది. దావీదు చెప్తూ ఉన్నాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దేవుడి స్తోత్రం. అదే మాటలో ఈ 4వ కీర్తనలో మొదటి ఆఖరి భాగంలో అంటున్నాడు, నన్ను కరుణించిన ప్రార్థన అంగీకరించుము. నేను ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏమంటున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా. నీతిమంతులు కలిగి ఆపదలు అనేకములు అన్నాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో, దేవుని బిడ్డలుగా ఉన్నారో, వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ దేవుడు తప్పనిసరిగా అవసరాన్ని తీర్చే దేవుడు అంటున్నాడు. కాబట్టి మన ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నాడు. అందుకని మనం ఏ సమస్య వచ్చినా సరే ప్రార్థన ద్వారానే జయించగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన లేకపోయినట్లయితే మనం ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నిష్ప్రయోజనం, యూస్లెస్, ఇట్స్ ఇన్వెయిన్. కనుక మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకని ఈ యొక్క 4వ కీర్తనలో మొదటి వచనంలోనే ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడు నువ్వే. కాబట్టి ఇరువురు జీవితాల్లో కూడా ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు.
అతను మాత్రమే కాకుండా ఇంకా సాక్ష్యంలో మనకి వెళ్ళిన గారు చెప్పారు, రూపస్ మోడీకి అది జాబ్ రాదు. అది కూడా ఒక ఇరుకే, కానీ విషయాలతో తప్పనిసరిగా దేవుడు కలుగు చేస్తాడు. దేని ద్వారా? అలాగే మరి అరుణ్ జ్యోతికి కూడా తనకున్న సమస్యలో నుండి ఆరోగ్య పరిస్థితుల్లో కూడా దేవుడు కలుగు చేయగలుగుతాడు. అంటే అవసరం, ఏ అవసరమైనా సరే. మరి జనరల్గా H1B అంటారు, దాన్ని ఏమంటారు? నాకు సాక్షి చెప్పింది I-140. అవి తప్పనిసరిగా టైం తీసుకుంటుంది అంటారు. కానీ దేవుడు ఇక్కడ 2 మిరకల్, ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తుంది, కొత్త అధ్యక్షుడు వస్తారు, కాబట్టి చట్టాలు మారిపోతాయి. ఇందాక నేను చదివాను, మెసేజ్ పంపించాను, వాట్సాప్ మెసేజ్ చూశాను. అది గవర్నమెంట్ కొత్త ఎవరైతే అక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారో కొన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళ యొక్క స్పౌస్ కూడా వాళ్ళ జాబ్స్ వస్తుంది అనేది ఒక కోర్టు తీర్పించింది. కాబట్టి గాడ్ కెన్ డు మిరకల్. ఆ యొక్క ఇరుకులో నుండి దేవుడు విషయాలను కలుగు చేస్తాడని ప్రభు కోరుతున్నా. ఈ యొక్క అంటే చదవబడిన పాఠ్యభాగంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఈరోజు మరి ప్రపంచం అంతా కూడా ఒక పర్వదినం జరుపుకుంటుంది. ఏంటిది? ఫ్రెండ్స్ డే, అంటే స్నేహితుల దినం అంటారు. అంటే స్నేహితుల దినం అంటే స్నేహితుల దినోత్సవం అంటే బాగుంటుంది, దినం అంటే గురులాగా ఉంటుంది మన తెలుగు పరిభాషలో. కాబట్టి స్నేహితుల దినోత్సవము ఇది ఎట్లా స్టార్ట్ అయింది అంటే లోక సంబంధంగా స్టార్ట్ అయింది. 1935వ సంవత్సరంలో అమెరికా దేశంలో ఒక వ్యక్తిని చంపేశారు, ఒక ఎవరెస్ట్. తనకు చాలా థికెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను సూసైడ్ చేసుకున్నాడు. నా యొక్క స్నేహితుడిని చంపేశారు కనుక అతను హిందువులు చంపబడ్డాడు అని గమనించాలి. అతనికి ఉన్న మంచి అంటే ఒక కంచంలో ఒక కంచంలో పడుకున్నవాడు. వెంటనే అతను చనిపోగానే వెంటనే అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళకి ఇక్కడ ప్రపంచం అంతా కూడా అంటే ఆ దేశంలో ప్రకటించింది ఫ్రెండ్షిప్ డే అని. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ లోక సంబంధమైన ఫ్రెండ్షిప్, కానీ పరసంబంధమైన ఫ్రెండ్షిప్ ఆలోచించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తారు. దయచేసి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే దేవుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను స్నేహితుడు అనే మాట బైబిల్లో చూపిస్తాడు. దేవుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను ఎవరంటే అబ్రాము. అబ్రాము దేవుని యొక్క మాట విన్నాడు. మీరు మా పట్ల చూపించిన అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు. సందేశాన్ని అయ్యా మీ దాసం ద్వారా మాకు అందించిన విధానం బట్టి మీకు వందనాలు. ఈరోజు ప్రపంచం అంతా కూడా దేవా స్నేహితుల దినోత్సవం ప్రభా జరిగించుకొచ్చినగా ఈ ఫ్రెండ్షిప్ డేలో ప్రభా మీరు ఎంత మంచి స్నేహితులుగా ప్రభా మీరు మాకు తెలియజేసే విధానం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవా మరి అన్నాడున్న దేవుడు ఈనాడున్నావు. అయ్యా అబ్రహాము నా స్నేహితులను చెప్పిన దేవుడు ప్రభా, మోషే నా స్నేహితులను చెప్పిన దేవుడు అయ్యా ప్రభా, మరి వారిని ప్రభా స్నేహితులుగా స్వీకరించిన నీవు ప్రభా ఈరోజు అదే దేవుడిని మేము ప్రార్థిస్తుండగా అయ్యా మీ బిడ్డలైన మమ్మల్ని ప్రభా మీ స్నేహితులుగా భావించి మమ్మల్ని దీవిస్తున్న దేవానికి వందనాలు. అయ్యా మరి మీ స్నేహితులుగా మేము ఉండగలగాలంటే అట్టి అర్హత మాకు రావాలంటే ప్రభా మేము ఎలా ఉండాలో కూడా దేవా వాక్యములు మాకు నేర్పించిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా ఎవడు నా ఎందు నిలిచిండను, ఎవరి ఎందు నా మాటలు నిలిచిండను వారికి మీకు ఏది ఇష్టమో అడగమంటున్నావు ప్రభా. మరి మీ స్నేహితులు మేము ఉన్నారంటే మీరు నిలిచి ఉండాలి ప్రభా. లేక నాయన ప్రియులు కానీ మా విశ్వాసం కానీ ప్రభా అయ్యా ప్రభా మీకు ఇష్టమైన రీతిలో నిలిచి ఉండాలి ప్రభా. మీకు వందనాలు. నీతో స్నేహం చేయటువంటి ప్రభా ఎంతో భాగ్యము నాయన, మీరు మమ్మల్ని స్నేహితులుగా భావిస్తున్నారండి, ఎంతో భాగ్యము ప్రభా. మీకు వందనాలు. ఎవరికి లేని భాగ్యం మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులైన రీతిలో ప్రభా అయ్యా మంచి స్నేహితులైన మిమ్మల్ని ప్రభా మీ కలిగి ఉండే కృపని మీరు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. మరి తండ్రి మరి యొక్క వాక్యం అందించిన దైవ సేవకులు మరి బిషప్ అయ్య గారిని ఏ సేవలే గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. చక్కగా ఆరోగ్యంతో నింపమని వేడుకొనుచున్నాం.
అయ్యా మరి పూజలంతముల వరకు వాడుకుంటారు మీరు వాగ్దానం చేసిన దేవుడు. ఇంకా ప్రభా మీ యొక్క ప్రణాళికలో మిగిలిన సేవ అంతా కూడా ఆయన చేయడానికి మీరు ఆయన మార్గం సరళం చేయమని కొనుచున్నాం ప్రభా. అయ్యా మరి తండ్రి వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. చింతల్ని ప్రవీణ్ని హస్తాలు పెట్టుకున్నాం, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు వందనాలు. బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన చిద్దరి ట్రాన్స్ఫర్ అయ్యింది నాయన, ఎంతో భారంతో బిడ్డ ప్రతిరోజు జాబ్ పెట్టుకుండగా భారం మీరు పోయండి ప్రభా. బిడ్డ జ్వరంతో ఉంది నాయన, యొక్క ఫీవర్ ఎత్తించి రాజా చక్కని ఆరోగ్యంతో చింతని నింపండి. తన యొక్క జాబ్ అంతట్లో మీకు ఉపదేశించండి, రాకపోకలో తోడైందండి తండ్రి, ఉద్యోగంలో తోడైండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభా ఈరోజు సాక్ష్యాన్ని బట్టి మీకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాక్ష్యం చెప్పిన శిరీషాన్ని బట్టి మీకు వందనాలు. నాయన మీ సంఘంలో నిలబడి అయ్యా మీ ఎంతో ప్రేమతోటి నాయన ప్రభా అయ్యా తండ్రి మిమ్మల్ని స్నేహితులుగా పొందాలని కూడా ప్రభు ఆశపడింది నాయన. తన జీవితంలో చేసిన మేలును ప్రభా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క పునరుత్థాన దినములో ప్రభా యొక్క సన్నిధిలో నిలబడి తండ్రి తన భర్త సతీష్కి నాయన ప్రభా కరోనా వచ్చినప్పుడు ఎలా కాపాడారు ప్రభా, వాళ్ళందరికీ కరోనా వచ్చినప్పుడు ఎలా కాపాడారో ప్రభా బిడ్డ అయ్యా మీ కృప వల్ల మాత్రమే వారు రక్షించబడి ఉన్నారని, మీ కృప వల్ల మాత్రమే వారికి స్వస్థత కలిగిందని నమ్మి ప్రభా ఆ బిడ్డను విశ్వసించడానికి నేను సాక్ష్యం చెప్పి ఉంటుండగా ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు. కరోనా నుంచి కాపాడిన సతీష్ని కూడా తండ్రిని దృష్టించండి. బిడ్డ కర్ణాటక ప్లేస్కి వెళ్ళి ఉన్నారు ప్రభా, తన యొక్క డ్యూటీని ముగించుకుని వచ్చి పర్యంతం మీ కృపలో బిడ్డను భద్రపరచండి. అక్కడ ప్రభా తన ఒంటరిగా లేడు కానీ మీరు ఉన్నారు. తన తినే ఆహారాన్ని త్రాగే నీటిని ప్రభా పీల్చే గాలిని తండ్రి తన పరిశుద్ధపరిచి అనుగ్రహించండి. తిరిగి వచ్చి తన ఫ్యామిలీతో కలుసుకున్న పర్యంతం మీ కృపలో బిడ్డను భద్రపరచండి ప్రభా. నీకు వందనాలు. శీర్షాన్ని దీవించండి, జ్ఞానంతో కుమార్తె నింపండి ప్రభా. నిన్ను ప్రభా పట్టుకొని ఎలా ప్రార్థించాలో, డీసెంట్గా నిలిచి ఉండాలో, మీ స్నేహితులు ఎలా పొందాలో బట్టి ఇంకా మీరు నేర్పించినట్టు కొనుచున్నాం. అలానే ప్రభా తనకున్న ప్రతి ఒక్క ఆశను మీరు నెరవేర్చండి ప్రభా. నీకు వందనాలు. తన తల్లిని కూడా దీవించి ఆశీర్వించండి. అయ్యా భర్తను కోల్పోయి ఆమె ఎంతో షాక్లో ఉన్నారు ప్రభా, ఆమె మీరు ఓదార్చండి ప్రభా. నీకు వందనాలు. అయ్యా ఆమె చక్కని ఆరోగ్యం మీరు దయచేసి వేడుకొంచున్నాం. అలానే ప్రభా బిడ్డలు ఇరువురికి మీకు వందనాలు. జాయిస్ దీవించండి, జాయిస్ ఇంకా జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ప్రార్థన పరిలారుగా ఒక చిన్న బిడ్డగా ఉండి ప్రభా తన హృదయంలో సొంత రక్షణగా అంగీకరించే అనుభవాన్ని మీరు దయచేయండి. రాబోయే రోజుల్లో సండే స్కూల్ లీడ్ చేయడానికి కూడా మరి ప్రభా జాయిస్ మీరు వాడుకోండి ప్రభా. నీకు వందనాలు. సోనను బట్టి మీ స్థితిని చిన్న బిడ్డనైనా దీవించి ఆశీర్వదించండి. చక్కని ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలు ఇరువురు కూడా నీ భయభక్తుల్లో అయ్యా మనుషుల దయంలో దేవుని దయంలో వర్తిల్లడానికి సహాయం దయచేయడం పడుతున్నాం. అలాగే ప్రభా జంతువులు అక్కన పడి కూడా నీకు వందనాలు. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. చక్కని ఆరోగ్యాలు మీరు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే వారి మిగిలిన ఇరువురు బిడ్డను కూడా తండ్రి మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభా మా ప్రియులు ప్రభా మరి యొక్క మా యొక్క స్నేహితులు ఎంతమంది మా ప్రార్థనలు కోరి ఉన్నారు, ప్రతి ఒక్కరికి మీరు తోడే నడిపించండి. మీకు వందనాలు ప్రభా. మినిస్ట్రీని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వ్యక్తున్నారు ప్రభా మరి నీకు నా మాట ఇచ్చిన ప్రకారం తన లేక నాయన ప్రభా మరి సర్వీస్ని ప్రభా కొనసాగించుండగా దేవాని కృపలో నీకు కుమారుని బలపరచమని నడిపించున్నాం ప్రభా. మీరు అభిషేకించుకున్నారు, ఇంకా సంపూర్ణంగా అభిషేకించుకోండి ప్రభా. శ్రేష్ఠ మొదలుకొని పాదముల రక్తాన్ని ప్రోక్షించి అలనాడు అబ్రహామును మీరు ఎలా స్నేహితులుగా మీరు భావించారు, అలనాడు మోషేని స్నేహితులుగా ఎలా భావించారు ప్రభా. మరి కుమారుని కూడా ప్రభా మీరు తండ్రి మీ స్నేహితులుగా మీరు తీసుకుని భావించి ప్రభా వీడికి నాయన చెంతనే ఉండాలి నేర్పించి మీ సంఘాన్ని బలపరిచి నడిపించున్నాం. చక్కగా ఆరోగ్యంతో మీ కుమారుని నింపండి. రాబోయే రోజుల్లో ఏ ప్లేస్లో ప్రభా యొక్క మినిస్ట్రీని జరిపించాలో ప్రభా ఎవరెవరిని మినిస్ట్రీకి నడిపించి ఉన్నారు ప్రభా అయ్యా మీరు నడిపించుకొని నడిపించున్నాం. ప్రార్థనా పూర్వకంగా అయ్యా నాయన ప్రతి విన్నపాన్ని మీరు తండ్రి ప్రభా విన్నవిస్తూ తన మేలు పొందుకునే కృప వ్యక్తున్నారు మీరు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ప్రార్థన చేసి నాయన కృప ఈ యొక్క మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మీకు ప్రార్థన చేయడానికి అంత తగిన దానికి కాదు కానీ ప్రభా మీ కృపలో మీరు ఇచ్చిన కృపను బట్టి మాత్రమే, మీరు ఇచ్చిన ప్రేమను బట్టి మాత్రమే ప్రభా ఈ ప్రార్థన చేయించుండగా నా తలంపులు కానీ నా క్రియలు కానీ ఏ దోషం మీ ప్రార్థన కట్టు రాకవేసా మీ పాదాలు చెంత చేర్చుకొని ప్రభా అయ్యా నీ కృపలో నాయన ప్రార్థన అంగీకరించండి. ఈ ప్లేస్లో మమ్మల్ని ఎందుకు పెట్టారో మాకైతే తెలియదు కానీ ప్రభా ఈ స్థలాన్ని ఆశ్రయించండి. చుట్టుపక్కల మా కూతురి నగర్ని ప్రభా మీ హస్తాలు పెట్టుకున్నాం. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించండి ప్రభా. ఏ ఒక్కరు నడకలో కాలిపోకుండా నిజ దేవుడిని తెలుసుకోవడానికి నిజమైన స్నేహితులని మిమ్మల్ని ప్రభా నాయన తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. వేడుకుంటున్నాం ప్రభా. మరి యొక్క స్థలానికి నాయన రావాలని ఆశపడుతున్న బిడ్డను మీరు నడిపించండి. మీ ప్రణాళికలు ఎవరున్నారో వారు నడిపించండి ప్రభా. మాకు మంచి స్థలాన్ని మరి ఆరాధన దయచేయండి ప్రభా. నీకు సహాయం దయచేసి ఈరోజు ముఖ్యంగా మరి ప్రభు వాక్యం జరిగిన కుమారుని ఇంకొకసారి జ్ఞాపకం చేస్తుంది. అనేక ప్రాంతాల్లో అనేక మంది మార్చడానికి కుమారుని వాడుకొని మీరు
ఆశీర్వించని వేడుకుంటూ వచ్చిన ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఆమేన్. అయ్యగారిని బెనడిక్షన్ ఇవ్వాల్సింది కోరుచు. మన పరమ తండ్రియు సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఎల్ షదై ఫెయిత్ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకును, ఆరాధన నడిపించిన దాసులకు దాసురాలకును, సాక్ష్యం చెప్పిన బిడ్డలకును, మా మిత్రులకును, స్నేహితులకును, బంధువులకును, బయట వాక్యం విన్న బిడ్డలకును, ప్రార్థన సహాయం కోరిన బిడ్డలందరికీ, లోకంలోని పరిశుద్ధానికి అందరికీ, అమెరికా దేశంలో ఉన్న బిడ్డలకు, హైదరాబాద్లో ఉన్న బిడ్డలకు, మా రక్త సంబంధులకు, బంధుమిత్రులు అందరికీ క్రీస్తు రాకడ పర్యంతము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.